హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను. అది కూడా ఎవరైనా సరే ఈజీగా పెట్టగలిగే విధంగా వడియాలను అయితే చూపించబోతున్నానండి. చాలామందికి వడియాలు పెట్టేటప్పుడు విరిగిపోతూ ఉంటాయని కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా. బట్ అలా కాకుండా ఈజీగా మంచి పర్ఫెక్ట్గా చేసుకునే విధంగా చూపిస్తున్నాను. ఇక నేను 1 కప్పు దాకా బియ్య పిండిని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకుని ఇప్పుడైతే 2 కప్పుల దాకా వాటర్ని అయితే తీసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత మంచిగా ఉండలేమీ లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పౌడరు, ఇది సగ్గుబియ్యం పౌడర్ అండి. సగ్గుబియ్యాన్ని నేను మంచిగా పౌడర్ పట్టి ఇలా చూపిస్తున్నాను అనమాట. ఇది 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలండి. అస్సలు వడియాలు అనేది విరగకుండా, ఎలాంటి వడియాలు చేసినా సరే 1 స్పూన్ వేస్తే చాలు, విరిగిపోకుండా పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చేసినా సరే ఈజీగా చేసేస్తారనమాట. సో 2 కప్పుల దాకా ముందు వాటర్ పోసుకున్నాం కదా, ఆ తర్వాత మొత్తం కలుపుకున్న తర్వాత మరొకటి 1 కప్పు దాకా వాటర్ పోసేసి మొత్తం 3 కప్పుల దాకా వాటర్ పోసి ఉండలేమీ లేకుండా కలిపి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు స్టవ్ మీద వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నానండి. మరీ అంత బాగా హీట్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ వాటర్ ముందుగా తీసుకున్న కప్పుతోటి 4 కప్పుల దాకా వాటర్ తీసి లైట్గా హీట్ చేసిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న, ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం అండ్ ఇక్కడ సగ్గు బియ్యంతో కలిపిన వాటర్ ఉన్నాయి కదా, ఆ తర్వాత మంచిగా దీనిలోకి వేసి దగ్గర పడేంత వరకు నిదానంగా ఒక 10 నిమిషాలు లేదా 12 నిమిషాల దాకా నిదానంగా ఉడికించాలి. దగ్గర పడిన దాకా. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మీకు ఉడికిందా లేదా అని క్లారిటీగా తెలియాలి అంటే ఇలా గరిటెకి అటు ఇటు జారిపోకుండా ఇలా ఉన్నట్లయితే పర్ఫెక్ట్గా పిండి ఉడికినట్లే. ఇది మరి కాస్త దగ్గర పడుతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కంప్లీట్గా దీనిలో హీట్ తగ్గేంత వరకు పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకున్న తర్వాత కంప్లీట్గా దీనిలో హీట్ అంతా పోయిన తర్వాత ఇక నేను కవర్ మీద అయితే వడియాలు పెట్టుకుంటున్నాను. కొంచెం గోరువెచ్చగా లేదా వేడివేడిగా పెట్టుకోవచ్చు, బట్ అలా పెట్టినప్పుడు క్లాత్ మీద పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను కవర్ మీద అయితే చక్కగా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇలా చక్కగా ఎవరైనా సరే వంట రాని వాళ్ళు కూడా ఈ వడియాలని ఈజీగా చేసేస్తారండి. చాలా అనుభవంతో వడియాలు పెట్టాలి అంటూ ఉంటారు కదండి. బట్ అలా కాకుండా ఈ వడియాలు ఎవరైనా సరే ఈజీగా పెట్టేసేయచ్చు. చక్కగా అన్నిటినీ ఇలా పెట్టేసి మంచి ఎండ తగిలే ప్లేస్లో కానీ లేదా మంచి గాలి తగిలే ప్లేస్లో పెట్టుకున్నా కానీ పూర్తిగా చక్కగా ఎండిపోతాయి అన్నమాట. సో నేను ఇక్కడ ఒక 2 రోజులైతే ఎండపెట్టాను. ఆ తర్వాత దీనిలో చక్కగా తడి ఏమీ లేకుండా పూర్తిగా ఎండిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను. మంచిగా ఇలా ఎండిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం దాకా నిల్వ కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడైతే డీప్ ఫ్రై కూడా చేసి చూపిస్తున్నాను. స్టవ్ మీద కళాయి పెట్టుకుని కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత అటు ఇటు టర్న్ చేస్తూ మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవటమే. చాలా బాగున్నాయండి. నేను ఇక్కడ ఒకటి అయితే స్కిప్ చేశాను, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేయటం అయితే. బట్ మీరు అస్సలు మిస్ చేయకుండా కొంచెం తక్కువ మోతాదులో సాల్ట్ వేసేసుకుని చక్కగా పిండి కలిపేసుకోవటమేనండి. ఆ తర్వాత ఇక్కడ నేనైతే మంచిగా డీప్ ఫ్రై చేసేసి మంచిగా ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి. వడియాలు ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయండి. డెఫినెట్లీగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయన్నమాట. మరి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. సో మంచిగా ఈ విధంగా డీప్ ఫ్రై చేసేసుకుని రసం కానీ, పప్పుచారు కానీ, గ్రేవీ కర్రీ కానీ ఇట్లా చేసేసుకుని హ్యాపీగా నంచుకు తింటూ ఉంటే అబ్బా ఎంత బాగుంటాయంటే చాలా బాగుంటాయండి. మీరు కూడా డెఫినెట్లీ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.